శ్రీకాళహస్తీశ్వర శతకంలోని దూర్జటి పద్యాలను వింటున్నారు. సలిలమ్ముల్ జులుక ప్రమాణము ఒక పుష్పమున్ భవన్ మౌళి నిశ్చల భక్తి ప్రతిపత్తి చేనరుడు పూజల్ సేయగా ధన్యుడౌ. ఇల గంగా నది చంద్రఖండమును తానిందున్ తుదిన్గాంచున్ ఈ చెలువంబంతయు నీ మహత్వముగా శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, నీ భక్తుడైన వాడు అరిచేతి గుంటలో పట్టేంత నీరు నీపై అభిషేకించి దానినే గంగాజలముగాను, నీ శిరమునందు ఒక్క పుష్పము నుంచి దాన్ని చంద్రరేఖగాను భావించి స్థిరమైన భక్తి ప్రపత్తులతో నిన్ను పూజించి కృతార్థుడవుతున్నాడు. ఇహమందు ధనధాన్యములు పొందినవాడవుతున్నాడు. శరీరం విడిచిన తర్వాత కూడా నీ మహిమచే జటాజూటమునందు ఆకాశగంగను, శిరమును చంద్రరేఖను ధరించి నీ సారూప్యమును కలిగిన వాడవుతున్నాడు. ఇహమందు పరమందు కూడా పరమార్థమును పొందుతున్నాడు. నిన్ను అభిషేకించిన నీరు నిష్కల్మషమైన భక్తి అయితే, ఇంద్రియముల్ని గ్రహించిన మనసు నీకు సమర్పించిన పుష్పం. భక్తితో నీకు అర్పించింది ఎంత స్వల్పమైనా దాన్ని ఘనముగా స్వీకరించి అనుగ్రహిస్తున్నావు స్వామి. తమ నేత్రద్యుతి దామె చూడ సుఖమై తాదాత్మ్యముంగోర్పగా విమలమ్ముల్ కమలాభముల్ జితల సద్విద్యుల్లతాలాస్యముల్ సుమనోబాణ జయప్రదమ్ములంచున్ జూచున్ జనంబు ఊని హారిమృగాక్షీ నివహమ్ము కన్నుగవలన్ శ్రీకాళహస్తీశ్వరా. ధ్యానమునందు నిశ్చల చిత్తులైన వారికి ఆత్మస్వరూపుడైన భగవంతుని సాక్షాత్కారం కలుగుతుంది. అదే అహం బ్రహ్మాస్మి అద్వైత స్థితి. అజ్ఞానులు అటువంటి మనోస్థితికై ప్రయత్నింపక స్త్రీల యొక్క కన్నులను చూచి అవి అందమైనవని, స్వచ్ఛమైనవని, పద్మముల వంటి కాంతి గలవని, మెరుపు తీగలవలే చెంచలములని, మన్మధునకు జయము కలుగజేయనువని తలంచుచు స్త్రీలోలురై ఉందురు. వ్యర్థమైన తలంపులతో మోహమునకు లోనగుచుందురు. పటవత్రజ్జు భుజంగవత్రజిత విభ్రాంతి స్ఫురత్యుక్తివత్ ఘటవచ్చంద్రశిలా జపాకుసుమరుక్సాంగత్యవతంచు వాక్పటిమల్ నేర్తురు చిత్సుఖంబనుభవింపంలేక దుర్మేధసుల్ చిటుకన్నందలబోయజూతురథముల్ శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వరా. కొందరథములు ఆత్మజ్ఞానమునుంది ఆత్మానందమును అనుభవింపలేక జగత్తును గురించి తర్కిస్తూ అది ఒక భ్రాంతి అని, అశాశ్వతమైనదని, ప్రత్తి నుంచి వచ్చిన వస్త్రం వంటిదని, తాడును చూచి పామనుకుని విధముగా జీవభ్రాంతిని కలగచేయుచుండునని, రజత భ్రాంతితో ముచ్చపు చిప్పను వెండి అని భావింతురని, శరీరం కుండవలే నశించునని, సంసార సుఖము నిత్య సుఖము ఇయ్యలేదని, మంకెన పువ్వు యొక్క కాంతి ప్రక్కనే ఉన్న చంద్రకాంతమణి యందు ప్రతిబింబించినట్లు ఎర్రనైనదని వేదాంత శాస్త్రంలోని వాగ్దాటి చూపించుచుందురు. ఇటువంటి వారు చీమ చిటుకుమన్నా దానికేదో కారణముండునని ఊహించుచు వ్యర్థముగా కాలక్షేపము చేయుచు నీ అనుగ్రహమునకు దూరమవుతున్నారు. నిన్ను నిందించిన దక్షుపై దెగవో వాణినాథు శాసింపవో చనునా నీ పద పద్మసేవకుల దుచ్చంబాడు దుర్మార్గులన్ బెనుపన్ నీకును నీదు భక్తతతికిన్ భేదంబుగానంగవచ్చెనో లేకుండిన నూరకుండగలవా. శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, నిన్ను నిందించిన దక్ష ప్రజాపతి శరమును ఖండించి మేకతలను మర్చావు. నీ యందు ద్రోహచింత చేసిన బ్రహ్మ 5వ శిరస్సును ఛేదం గావించావు. మరి ఇప్పుడేమైంది? నీ భక్తులను నిర్లక్ష్యంగా చూస్తున్నావు. భక్తుల మధ్య భేదం నీకు కనిపిస్తోందా? అందుకే ఊరుకుంటున్నావా? లేక నా వంటి భక్తులపై దయ తగ్గిందా ఏమి? కరిదైత్యుంబొరిగొన్న శూలము కరగ్రస్తంబు కాదో రతీశ్వరునింగాల్చిన ఫాలలోచన శిఖావర్గంబు చల్లారెనో పరనిందాపరులన్ వధింపవు ఇదియున్ భావ్యంబే
వారేమి చేసిరి నీకున్ పరమోపకారము హరయన్ శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, పూర్వము గజాసురుని సంహరించిన శూలం నీ చేతి నుండి కానీ జారిపోయిందా? మన్మథుని కాల్చిన నీ 3వ కంటి మంటలు చల్లారిపోయాయా? నిన్నును నీ భక్తులను నిందించుతున్న వారిని శిక్షింపక ఊరుకుంటున్నావు? ఇదేమైనా భావ్యంగా ఉందా? వారేమైనా నీకు మహోపకారం చేశారా? ఓం నమః శివాయ.